వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో ఏపీకి ఒరిగిందేమీ లేదు. సిపిఐ సంవత్సర కాలంలో ఆయన ఢిల్లీ యాత్రలు కూడా ఎక్కువైపోయినాయి. పోయినప్పుడల్లా ప్రధానమంత్రిని, హోమ్ మినిస్టర్ని, ఆర్థిక శాఖ మంత్రిని, చాలామంది మంత్రులు కూడా కలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి కోసమని అంటా ఉన్నాడు. మరి నేను సూటిగా ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, 21 సార్లు ఢిల్లీకి పోయారు. మీకు ఈ కేంద్ర ప్రభుత్వం ఏ విషయంలో మీకు సహాయం చేసిందో ఒక స్పష్టమైన నివేదిక ఇవ్వాలని కోరుతా ఉన్నా, లేదా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. అయ్యా, ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం పలానా అంశాల్లో మనకి సహాయం చేసిందని చెప్పండి. ఒకే ఒక్క అంశం విషయంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నది ఏమంటే అప్పుల విషయంలో మాత్రం సహాయం చేస్తూ ఉంది. ప్రతి మంగళవారం మీరు అప్పులు తెస్తూ ఉన్నారు, ప్రతి దానికి అప్పులు తెస్తూ ఉన్నారు. ఈవెన్ అమరావతి రాజధాని కోసం కూడా మీరు అప్పులే తెచ్చారు. ఇప్పటి వరకు 31,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చారు. మరో 31,000 కోట్లు, 62,000 కోట్ల రూపాయలు అప్పులు చేయబోతూ ఉన్నారు. పోలవరం ఎత్తు తగ్గించారు, దానిపైన మీరు మాట్లాడరు. పోలవరము 45.72 మీటర్ల ఎత్తులో నిర్మిస్తేనే సాగు జలాలు, తాగు జలాలు 960 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉంది. మీరు దాన్ని కూడా ఇవాళ వాళ్ళు ఎత్తు తగ్గిస్తే దానిపైన చంద్రబాబు మాట్లాడు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటైజేషన్ ఇప్పటికీ ఆగిపోలే. వేలాది మంది కార్మికులందరూ కూడా తొలగిస్తూ ఉన్నారు. కొంతమంది ఎలాగో మూతపడుతుందని చెప్పి వీఆర్ఎస్ తీసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు 21 సార్లు ఢిల్లీ పర్యటనలో ఏమి సాధించారో ప్రజలకు సమాధానం చెప్పాలి. శ్వేతపత్రం విడుదల చేయాలి. అక్కడ నరేంద్ర మోడీ గారేమో చంద్రబాబును పొగుడుతున్నారు, చంద్రబాబు గారేమో మోడీ గారిని పొగుడుతున్నారు. నీవు గొప్పవాడంటే నీవు గొప్పవాడని మీ ఇద్దరు పొగుడుకొని రాష్ట్రానికి ఏం తెచ్చారో చెప్పమంటే మాత్రము రాష్ట్ర అభివృద్ధి కోసమే పర్యటన చేస్తూ ఉన్నాం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మంత్రులు కలుస్తూ ఉన్నాం. నువ్వు పర్యటన చేసింది వాస్తవమే, మంత్రులు కలిసింది వాస్తవమే, వాళ్ళకి అర్జీలు ఇచ్చిన మాట కూడా వాస్తవమే. దాన్ని ఏమీ మేము తప్పు పట్టడంలే. మీరు సంవత్సర కాలం అయ్యింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా ఈ రాష్ట్రానికి ఏమి సాధించారో స్పష్టమైన వివరాలతో కూడిన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తుంది.